రెండు చతురస్రాల చుట్టుకొలతలు 52 సెంటీమీటర్ 20 సెంటీమీటర్. అంటే రెండు చతురస్రం అంటే 4 భుజాల సమానం రెండు తీసుకున్నాం. దీని చుట్టుకొలత అంటే ఈ అన్ని సైడ్స్ ఈక్వల్ ఉంటాయి కాబట్టి ఏ తీసుకుంటే ఏ ప్లస్ ఏ 4a అవుతుంది. అంటే 4a ఈక్వల్ టు 52. ఇదే చుట్టుకొలత అంటే చుట్టూ ఉన్న కొలత. మనం ఏదైనా గేట్ మనం ఇంటికి గేట్ ఉన్నట్లయితే అది ఎంత పొడవుందంటే ఎలా మనం చేస్తాం, టోటల్గా చుట్టూ ఉండి కొలతను చూసుకుంటాం. ఏ ప్లస్ ఏ 4a 52. అలాగే రెండు చతురస్రం చుట్టుకొలత కూడా 20 ఇచ్చాడు. అంటే దీని చుట్టుకొలత కూడా 4a అవుతుంది. 4a ఈక్వల్ టు 20 అవుతుంది. 4a ఈక్వల్ టు 52 అంటే ఒక భుజం కొలత మనకి ఎలా వస్తుంది, a ఈక్వల్ టు 52/4. a ఈక్వల్ టు 4 1 4 4 3 అంటే 13 వస్తుంది. అలాగే ఇక్కడ 4a ఈక్వల్ 20 అంటే a ఈక్వల్ టు 20/4 అంటే a ఈక్వల్ టు 4 1 4 5 వస్తుంది. దీని భుజం తెలుసు, దీని భుజం మనకు తెలిసిపోయింది. ఈ రెండు చతురస్రాల వైశాల్యాల వ్యత్యాసం సమానమైన ఈ రెండింటిది ఏరియా సేమ్ అన్నాడు. సపోజ్ దీని ఏరియా మనం A1 అనుకున్నామంటే దీని ఏరియా A2 అనుకున్నామంటే రెండు సేమ్ అవుతుంది. దీని ఏరియాలో వస్తుంది భుజం ఇంటూ భుజము అంటే 13 × 13 A² కదా. చతురస్రం వైశాల్యం A² అంటే ఒక భుజం 13 వేరంటే 169 వస్తుంది. అలాగే దీని భుజం కొలత 5 ఏరియాలో వస్తుంది A² అదే ఫార్ములా కాబట్టి A2 ఈక్వల్ టు ఒక భుజం అంటే 5 అంటే 25. దీని ఏరియా మొదటి దాని ఏరియా 169, రెండవ దాని ఏరియా రెండో చతురస్రం ఏరియా 25. వైశాల్యాల వ్యత్యాసానికి సమానమైన ఈ రెండు చతురస్రాల వైశాల్యాల వ్యత్యాసానికి సమానమైన వైశాల్యం ఉన్న మూడో చతురస్రం. అంటే మూడోది మనకు కావాల్సిన చతురస్రం ఉంది. సపోజ్ దీని ఏరియా A1 అనుకుని, దీని ఏరియా A2 అనుకుని, దీని ఏరియాని A3 అనుకున్నాం. ఆ ఏరియా ఎంత ఉంటుందంటే ఈ రెండింటికి వ్యత్యాసం ఎంత ఉంటుందో అంత ఉంటుందంట. ఈ రెండింటి వ్యత్యాసం ఎంత ఉంటుంది, A1 - A2 అంటే 169 - 25 అంటే 144. అంటే ఈ 144 సెంటీమీటర్ స్క్వేర్ ఏరియా కాబట్టి స్క్వేర్ వస్తుంది. 144 ఉంటుంది. దీన్ని మూడో చతురస్రం యొక్క వైశాల్యం. మూడో చతురస్రం వైశాల్యం 144 కదా. అంటే ఒక భుజం ఎంత ఉంటుంది, ఏరియా అంటే A² కదా. A² ఈక్వల్ టు 144. అంటే ఒక భుజం ఎంత ఉంటుందంటే 144కి రూట్ చేయాలి. 144 అంటే 12 అంటే ఒక కొలత 12. ఈ మూడో చతురస్రం భుజం కొలత 12 వచ్చింది. దీని చుట్టుకొలత అంటే 4a కదా. 4 × భుజం 4 × 12 48 సెంటీమీటర్. ఇది మనకి ఆన్సర్. కొంచెం లెంతీ ప్రాబ్లం అయినా సరే ఈజీయే. జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్ళాలి. ఏమి ఇచ్చాడంటే దాన్ని బట్టి మనం చూసుకుంటూ వెళ్ళాలి. రెండు చతురస్రాల చుట్టుకొలత 52 20 ఇచ్చాడు. అంటే చుట్టుకొలత అంటే మనం చుట్టుకొలత అనగానే చతురస్రం అనగానే 4a మనకు గుర్తు రావాలి. a + a + a + a 4 = 52 4 = 20 చేసి ఒక భుజం కొలత వస్తే మనము వైశాల్యమైన చుట్టుకొలతని మనకు తెలుస్తుంది. కాబట్టి ఒక భుజం కొలత కనుక్కున్నాం. అలా కనుక్కున్న 4 = 50 ఉంటే a = 13 వచ్చింది. అలాగే 4 = 20 ఇస్తే a = 5 వచ్చింది. ఒక భుజం కొలత ఇచ్చాడు. ఆ తర్వాత రెండో కండిషన్ ఏంటంటే ఈ రెండు చతురస్రాల ఏరియాస్ అంటే దీని ఏరియా A1 A2 అనుకుంటే దాని వ్యత్యాసం దీన్ని థర్డ్ చతురస్ర వైశాల్యానికి ఈక్వల్గా ఉంటుంది. ముందు మనకి భుజం కొలత వచ్చింది, దాని ఏరియా మనకు వస్తుంది. ఎలా వస్తుంది, భుజం ఇంటూ భుజం కదా చేసాం. ఇక్కడ కూడా దీని ఏరియా రెండో చతురస్రం ఏరియా చేసాం. రెండింటికి డిఫరెన్స్ చూసుకున్నాం.
ఈ డిఫరెన్స్ మూడో చతురస్రం ఏరియాకి ఈక్వల్. ఏరియా అంటే ఏ స్క్వేర్ కదా, భుజం ఇంటి భుజం. ఒక భుజం వచ్చిందంటేనే ఏదైనా మనం చేయొచ్చు. ఒక భుజం ఎలా వస్తుంది, ఏ స్క్వేర్ ఈక్వల్ 144 అంటే 144 రూట్ 12 వస్తుంది. దీని చుట్టుకొలత అడిగాడు అంటే 48 48 సెంటీమీటర్.